అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామంలోని అదాని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో యాడికి పోలీసుల శాఖ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై డిజిటల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి వెబ్సైట్లను 1-2 సార్లు సరిచూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాడికి పోలీసు సిబ్బంది, అదాని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్లు పాల్గొన్నారు. మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో, యాక్సిడెంట్ కేసులో, రేప్ కేసులో ఇలాగా వివిధ రకాల కేసులో ఇరుక్కున్నారని, వాళ్ళని విడుదల చేయడానికి ఇంత డబ్బు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే విడుదల చేస్తామని వచ్చే కాల్స్ ని దయచేసి నమ్మకండి. ఇవి సైబర్ నేరగాళ్ల జిమిక్కులు అయి ఉండొచ్చు. మీకు వాట్సాప్ ద్వారా బ్యాంక్ పేరును కానీ లేదా ఏ అన్నౌన్ నంబర్ నుంచి వచ్చేటటువంటి ఏపీకే ఫైల్స్ లేదా లింకులు దయచేసి ఓపెన్ చేయకండి. సో ఇవి సైబర్ నేరగాడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి తయారు చేసిన లింక్స్ అయి ఉండొచ్చు. కాబట్టి సో ఇట్లాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా లోన్ ని తీసుకోకండి. దీంట్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మీ కాంటాక్ట్స్ కి, మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నిటికీ కూడా మీరు యాక్సెస్ ఇచ్చి ఉంటారు. విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటది. సో రేపు వాళ్ళ వలలో పడి ఆ లోన్ ఎప్పుడు కూడా తరగనిది అనేది మనము తెలుసుకోవాలి. దయచేసి పంచుకోవద్దు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి దూరం ఉండండి. సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వారితో పంచుకోవద్దు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని దయచేసి యాక్సెప్ట్ చేయకండి. అవసరం అయితే తప్ప సామాజిక మాధ్యమాల ఉపయోగాల్ని తగ్గించండి. ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ అవసరమైనప్పుడు దయచేసి గూగుల్లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నంబర్ చూసుకోవద్దు. ఎప్పుడైనా ఆ కంపెనీ సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ కస్టమర్ కేర్ నంబర్ ని సెర్చ్ చేసుకోవచ్చు.